ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జగిత్యాల జిల్లాలో ఉంది. మా ప్రయాణానికి 4 గంటలు పట్టింది. మేము ఉదయం 4 గంటలకు బయలుదేరితే వెళ్ళేసరికి 8 అయ్యింది. 8 అంటే అభిషేక కార్యక్రమాలన్నీ అయిపోయి ఉంటాయి. అంటే 5ంటికి మొదలవుతాయి, 6:30 7 గంటకల్లా అయిపోతాయంట. మేము వెళ్ళేసరికి 8 అయింది కాబట్టి అభిషేక కార్యక్రమంలో కూర్చోలేదు. ముందుగా గంగ దగ్గరికి వెళ్ళేసి కాళ్ళు చేతులు కడుక్కొని గంగకి కొబ్బరికాయ కొట్టేసి దీపాలు వదిలేసి ఆ తర్వాత బయటకు వచ్చినాం అనమాట. గంగ దర్శనం చేసుకున్న సమయానికి సూర్యుడు ఎర్రగా ఉన్నాడు అనమాట. అంటే 8ంటికే సూర్యుడు అలా ఉన్నాడు. గుడికి అయితే బయలుదేరినాం అనమాట. గుడికి అంటే 1 కిలోమీటర్న్నర అలా ఉంటుంది గంగ నుంచి. అక్కడికి బయలుదేరిన తర్వాత అమ్మ వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా, వెనక నుంచి పక్క నుంచి వెళ్తే కొంచెం దగ్గరగా ఉంటుందని పోలీసు వాళ్ళకి అడిగితే అక్కడ నుంచి పంపించలేదు. మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకా మా అమ్మ పూలు మర్చిపోయిందని చెప్పేసి మళ్ళీ పువ్వులు కొనుక్కొని లోపలికి వెళ్ళిపోయి స్వామివారి దర్శనం చేసుకున్నాం. యమధర్మరాజు ఆలయం ఉంటుంది ముందుగా, అక్కడ దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మా నాన్న ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. కాయిన్స్ అక్కడ నిల్చోబెడితే నిల్చోవాలంట, అయితే కోరిక నెరవేరుద్దంట. అది ఏం కోరిక కోరుకున్నాడో అని తెలియదు, నేను చూడలేదు. నిల్చుందో లేదో కూడా నేను చూడలేదు అనమాట. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, ఇంకా కుబేర స్వామి ఆలయం, గణపతి ఆలయం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి అద్దాల మండపం కనిపించింది. ఆహా, మీరు ఒక్కసారి అద్దాల మండపంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇంకా అసలు మర్చిపోరు అనమాట, జన్మలో మర్చిపోరు, అంత అనుభూతి కలుగుతుంది. స్వామివారి ఉయ్యాలు ఊగుతున్నారు కదా, అక్కడ స్వామివారి సేవకులు కూడా ఉన్నారు. 1 రోజు సేవ, 2 రోజులు సేవ, 5 రోజుల సేవ అలా ఉంటుందంట. స్వామివారి సేవకులు అక్కడ ఉన్నారనమాట. అక్కడ చూడగానే సేవకులు చూడగానే నాకు కూడా సేవ చేయాలనిపించి ఇక్కడ సేవ దొరుకుతుందా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అని అడిగాను. మీరు 1 రోజు ముందు, 2 రోజుల ముందు చెప్పాలి, నేను చెప్తాను అని చెప్పింది అనమాట. ఆ సేవా సమితి పేరు శ్రీవల్లి సేవా సమితి అంట. వాళ్ళని అడిగి నంబర్ అయితే తీసుకున్నా. అరే అసలు సంగతి ఏంటంటే ఈ అద్దాల మండపం దర్శనం చేసుకుంటే ఎంత బాగుంటుందంటే లోపల ఎటువైపు చూసినా స్వామివారే కనిపిస్తున్నారు, స్వామివారి ఉయ్యాలనే కనిపిస్తుంది. నేను ఉయ్యాలు ఊపుతా అంటూ మా అమ్మ కూడా ముందు ఉయ్యాలు ఊపిందనమాట. స్వామివారిని కళ్ళారా చూసేసి దర్శనం చేసుకున్నాం. మీరు ఆసారి వెళ్ళినప్పుడు అద్దాల మండపం